సో హాయ్ అందరికీ ఈరోజు అయితే మన టాపిక్ ఏంటి అంటే మనమైతే మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అనమాట. అండ్ ముందుగా అందరికీ సారీ గైస్, ఎందుకంటే మన లాస్ట్ వీడియోలో మన ఇంట్రో వచ్చేసి అంటే మన పేరు బిక్కి బున్ అయితే రావాలి కదా పైన, అది వచ్చేసి రాలే అండ్ సారీ ఫర్ దాట్. సో ఇప్పటి నుంచి మనైతే ఏ మిస్టేక్ చేయకుండా ప్రాపర్ ఎడిట్ చేద్దాం. అప్పుడే నాకు 2.5 hours పట్టేసింది ఎడిటింగ్కి. అప్లోడింగ్ అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ కొట్టింది, మొత్తం 3 hours అసలు ఘోరం కష్టపడ్డది అంతే వీడియోకి. సో ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే క్లాష్ కార్డ్ అయితే ఆడుతున్నాం అనమాట. అండ్ ఇంకేం లేదు జరుగుతుందో మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మనమైతే వచ్చేసినాం అనమాట గేమ్లోకి. ఇప్పుడైతే నేను జిఐడీని తీసుకున్నా ఫాస్ట్గా స్ప్రే కొట్టేద్దామని. ఓకే ఏదన్నా ఫాస్ట్ వెళ్ళి కొట్టేద్దాం. సో గైస్ నేనైతే ఈ వీడియోకి లైక్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఏంటంటే ప్రతి వీడియోకి ఇస్తాను. ఇప్పుడు వచ్చిన అబ్బాయిని కొట్టిన వేయక బాబు వాళ్ళకి బాబు ఊరి అమ్మ పడతలే. ఓ అమ్మ కొట్టిండ్రా. సో గైస్ ఈ వీడియోకి నేనైతే సేమ్ 20 likes ఇస్తున్నా టార్గెట్. ఫాస్ట్గా కంప్లీట్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ చాలామంది అంటే మనకి చాలామందికి రీచ్ అవుతుందని వ్యూస్ కూడా వస్తున్నాయి బాగానే. వామో వచ్చేసారు బాబు, వెనకాల ఇద్దరు ఉన్నారు బాబు. ఆల్రెడీ వచ్చేమను ఇది ఒక్క బుల్లెట్, ఇంకో 2 బుల్లెట్ కొడితే అయిపోతుంది ఇది. బాబా బాబారి అమ్మాయి మెట్టుతో పోతుంది కదా. ఓకే మనైతే ఫైనల్గా విన్ అయితే అయిపోయినాం అనమాట ఫస్ట్ రౌండ్. సో ఇప్పుడైతే గైస్ అంటే మన లాస్ట్ వీడియో నా వాయిస్ అయితే రాలి, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. సో ఇప్పుడైతే మనం మ్యాక్టైన్ తీసుకున్నాం. సో ఫాస్ట్ హెల్మెట్ తీసుకుని వెయిట్ అయితే మొదలు పెట్టేద్దాం ఇంకా దీంతో. సో M1W7 ఉందా? ఆహా ఉందిరా M1W7. సో ఎవరికైతే గైస్ లాస్ట్ వీడియో నచ్చిందో ఫస్ట్ కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకోండి, ఎక్కడ మిస్టేక్ అయితే చేయను ఎడిటింగ్లో. సో ఓకే మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అంటే కొంచెం నత్తే వస్తుంది అంటే తొందరగా, అంటే చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి, అందుకే ఇప్పుడు ప్రాపర్గా మాట్లాడిన ట్రై చేద్దాం. మరి ఓకే వస్తుంది రికార్డింగ్ రికార్డ్ అవుతుంది. ఓరు బాబు ఆడ పిల్లర్ దగ్గర కొట్టి పోతాను బ్రో. ఓడి దారా బాలరెడ్డిదా హెడ్ ఏహే పడహే బాబు. బాలరెడ్డి వెనకాల ఉన్న ఒకడు హెడ్. అరే నీ ఫుల్ డ్యామేజ్ రానికి అయ్యా వస్తుంది వేసి వెనకాల లేదు వెనకాల బాబోయ్. రేచి మ్యాప్టైన్ అంత రేంజ్కి వెళ్ళట్లేదు కదా. అంటే నాకు కొంచెం బేరీ అయినది, నాకు తెలియదు, కొంచెం ముక్కు పట్టేస్తుంది. ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోయాను నాకేనా ఊరు బాబోయ్ అమ్మ హెడ్స్ అంట పీనట్తో లేపింది పాప. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకా 200 M1W7 వస్తుంది గాయస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మ్యాక్టైన్ తీసుకున్నాం, వేయడం మొదలు పెట్టిద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే అరే ఇట్లా నేర్చుకున్నాం రూమ్స్లో పనికి వస్తుంది. ఎవరికైతే నేను లాస్ట్ వీడియో చెప్పినా కదా, ఎవరికైతే రూమ్స్ కావాలి ఫాస్ట్ కామెంట్ అయితే ఏంటి అనమాట. రూమ్స్ ఇప్పుడు రావు, మ్యాక్సిమం అక్టోబర్ దసరాలో అయితే వస్తాయి, అక్టోబర్ 1st week దసరా హాలిడేస్లో. సో మీరు మంచి సపోర్ట్ ఇస్తే రూమ్స్ కూడా తెస్తాను కేసు. మీరు మంచి సపోర్ట్ ఇవ్వట్లే కేసు, ఓకేనా? మీరు సపోర్ట్ తెస్తా అంతే అప్పుడు మంచిగా వచ్చేటి. అరే నాయన వీడు గన్ని అమ్మ MP5 3 అంటూ ఎవరు అది కొట్టింది. కుట్రా 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 అంటే నా కుట్రా అమ్మా బాబు. దారా కిందది నాకు రివైవ్ తీరా అమ్మ. నాకేనా తీరా 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 ఈ అక్క మస్తు కొడుతుంది ఫన్ అట. ఓకే ఈ గంటలు లేస్తుంది అక్క. ఓకే 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 ఊరి అమ్మ పైన కొట్టేసుకుంటారు ఒక్కడు అనుకుంటారు. విషయంగా మనకి ఫాస్ట్ వెళ్ళిపోయాం. ఎంత హీల్ అయితే నేను కూడా 100 అయ్యి ఉంటుందా, 105 అయింది చాలుతుంది. వాళ్ళు గట్టిగా కొట్టినా కానీ మిగులుతుంది ఇంకా. ఓరు బాబోయ్ కింద దిగిపోయిన ప్రోవాడు. ఎక్కడ రావు ఇక్కడ ఉన్నాడు బాబు. చూసినారా నేనుదా బయటికి రా చూలే అనుకుంటున్నావా? బయటికి రారా ఊరి బాబు. ఒక్కటే దెబ్బ M1W7 వస్తే ఉంటుంది, ఏం మామూలుగా ఉండదు.
ఓకే గాయస్, నాకు తెలిసి ఫస్ట్ వరకు అంటే మేమ్స్ అయితే ఉండకపోవచ్చు. అంటే ఈ వీడియోలో మొత్తం కాదు, ఈ మ్యాచ్లో అయితే మళ్ళీ వచ్చి ఇంకొక మ్యాచ్ ఆడదాం గైస్. లాస్ట్ వచ్చి నా అదృష్టం మంచిగా ఉంటుంది లేదు గైస్. లాస్ట్ వీడియో ఫస్ట్ వీడియోలో ఓన్లీ M1 అని దొరికింది పెట్టిన. ఆహా దొరికిందిరా నాకు కావాల్సిన గన్ M1 ఇప్పుడు ఉంటుంది వాళ్ళకి. వేట మొదలు పెట్టేద్దాం ఇంకా. సో గాయస్ మనకైతే M1 దొరికింది. మనం వేట మొదలు పెడతాం దీంతో. కానీ ఏం పని చేయదబ్బా. లాస్ట్ రౌండ్లోకి వచ్చి దొరికింది. ఏం చేద్దాం? వాడు బాబా యూసిపోతాను ఉంటాడు. మనం ఏ హెడ్ పరువు పోయింది బ్రో. అంది పరువు పోయింది అండి. అయితే వచ్చా 1 vs 3 ఇట్లా కొట్టగలుగుతా వీడికి. అయ్యా MP5 తీసుకున్నాం. లాంగ్వేజ్లో కొంచెం మన పనికి వస్తే. అయ్యో అమ్మాడు ఒక్కడున్నాడు పైన. ఉట్టి కొడుతుంది ట్రాక్ లాగడానికి చూస్తాను. ఓపి నాకొక్కడ ఓపి 1 vs 4 క్లచ్ చేయి. ఇంకా తెలియతో ఆడాలి. ఓపి నాకు ఇంకొక్కడే MP5 వస్తుంది వేసి అసలు మారుతలే. ఏంటి అంటే రీకాల్ అవుతుంది కానీ ఇక్కడే నేను ఏ హెడ్స్ అట్లా ఉంటుంది మనతోని. సో గాయస్ మొత్తం 5 kills అయితే కొట్టినాం అనమాట. ఇంకొక కిల్ కొట్టి ఉంటాయి బొచ్చా. బట్ ఇట్స్ ఓకే, మంచిగా అన్నాం దానికన్నా అంటే లాస్ట్ వీడియో ఫస్ట్ మ్యాచ్ కన్నా. సో ఇంకా బెర్ముడా, ఇది కూడా బెర్ముడా అని వచ్చింది. నాకు బెర్ముడా మ్యాప్ కలహరి అంటే మస్తు ఇష్టం అసలు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇష్టం అనుకోండి, బట్ ఈ రెండింటి అంట కాదు. లాస్ట్ గైస్ మీరు ఒకటి గమనించినట్లయితే, మీరు ఒక CS ఆడి ఇంకొక CS స్టార్ట్ చేస్తే మీరు అంటే ఫస్ట్ మ్యాచ్ రౌండ్లో ఏదైతే వస్తుందో అది వస్తుంది, లేకపోతే లాస్ట్ రౌండ్ వస్తుంది. అంటే లాస్ట్ రౌండ్ బూయా కొట్టి రౌండ్ ఉంటుంది, ఓడిపోయినా కానీ 3 దాకా వస్తుంది కదా. అప్పుడు ఎనిమిస్ కానీ మీరు కానీ డిఫీట్ అంటే వాళ్ళు ఎనిమిస్ డిఫీట్ అయ్యి మీరు విన్ అయినా కానీ, లేకపోతే మీ డిఫీట్ అయ్యి ఎనిమిస్ విన్ అయినా కానీ, నెక్స్ట్ మ్యాచ్ ఆడినప్పుడు లాస్ట్ మ్యాచ్ అంటే మీరు ఏదైతే ఓడిపోయారో అంటే మీరు గెలిచిన ఓడిపోయిన అయితే లాస్ట్ మ్యాప్ వచ్చిందో ఆ మ్యాపే మరి ఇంకొకటి మీరు సెకండ్ మ్యాచ్ ఆడినప్పుడు అదే ఫస్ట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడనే ఉంది. బాబు బాలరెడ్డి బాబు పైన కూడా ఇడు పైకి వెళ్ళి పుర్ర లాగేద్దాం. ఓకే వస్తాను. అమ్మో ఇది కొడతాను చేయటం తోటి. బాబు బాలరెడ్డి హెడ్ దా. అరే కూర్చున్నా మంచిగా కొడుతుండే హెడ్. ఓకే పైన ఉండుంటాడు ఇడు. ఎక్కడ దాక్కుడు బాబా ఎక్కడ ఉండడు. బా ఫస్ట్ రౌండ్ విన్ అయిపోయినాం. నొప్పి. ఓకే అట్లా ఉంటుంది అనమాట మన టీం తోటి. ఆహా మళ్ళీ దొరికిందిరా మన గాల్స్ M1 మళ్ళీ వేట మొదలు పెట్టుడే. సో గాయస్ ఇందాక అన్న కదా కొంచెం కట్ చేద్దాం ఎడిటింగ్లో మంచిగా ఉండదు, ఎందుకంటే పొరపాటు వచ్చేసింది. ఒక ఎమ్మిడి ఇక్కడనే ఉన్నాడు బాబు, తెలుసురా బాబు. నాకు 1 vs 4 క్లచ్ ఇంకా దీంతో. ఎక్కడ ఉన్నప్పుడు కనబడితే ఎక్కువ మొత్తం అందరు వస్తే లేపడానికి ఉంటుంది. హెడ్ లేపితే మస్తు ఉంటుంది. అబ్బా బాబు బాలరెడ్డి ఏం చేస్తాను? ఇటుకెళ్ళి పక్క వస్తాడు. ఇటుకెళ్ళి రైడు కనబడతలే. గ్లోవర్ వేసినావా అంకులు? డిజిటీగాడు ఓకే. నాకు వాడైతే 1 vs 1 ఇప్పుడు చూసుకుందాం. ఓకే వాడు వస్తాడు పక్క. ఇన్ఫర్మేషన్ ఫుల్ కిల్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే హెడ్ కొడదాం వానికి లాంగ్ కానీ హెడ్. ఇక్కడ ఉంటుంది దాక్కొని దొంగట ఆడుతూ ఉంటాడు. ఇక్కడ ఉండి ఇక్కడ దాక్కొని ఉంటాడు నాకు తెలిసి. ఓహో ఇంకా బయట ఊరు నాయన ఇంకా మొత్తం అక్క దింపేసింది P90 తోటి. మామూలు ఆడతలే కూడా. బట్ ఇట్స్ ఓకే. ఫాస్ట్ ఎవరు ఫస్ట్ దొరికింది ఎంతైనా. దీంతో లేపుదామా P90తో లేపుదాము. ఓకే గైస్ ఒకవేళ దీంతో మంచిగా ఆడితే ఒక మేమైతే వస్తుంది బ్యాట్మెన్ది. జస్ట్ ఫస్ట్ మనమే ఉన్నాం, మరి మనం ఆ రేంజ్ ఆడితే అట్లనే ఉంటుంది మరి. ఎస్ గైస్ ఫైనల్లీ మనతో MVP అయితే ఉన్నాం అనమాట. MVP అయితే వచ్చేసి మ్యాచ్.
సో గాయస్ మీరు చూసినట్టయితే ప్రతి అంటే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క మీమ్ అయితే వస్తుంది. సో నేను కూడా కష్టం కొంచెం లైక్ ఇవ్వండి గైస్. వీడు పైన ఓ అమ్మ కింద కూడా ఉన్నాడు. కింద బాల్ రెడ్డి పడు. ఈ అక్కకి వెనకకెళ్ళి కొడితే చక్కగా అవుతుంది. కాదు అక్క బాలక్క ఏం చేస్తాను ఉరి అమ్మ ప్రోనేషన్ అయిపోయి బాబు అచ్చా చి ఇది ఇంత దారుణంగా ఆడుతుర్రు. ఎవరు ఫస్ట్ టైం మనం ఇంకా స్టిల్ వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు కొట్టరు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ దొరికింది 1XXX7. ఓకే ఇప్పుడు వచ్చేసి దీంతో మంచిగా ఆడుతుంది. ఫస్ట్ రౌండ్ ఆడదాం అనుకున్నాం కానీ కాలే. ఓకే రికార్డ్ అవుతుందా వీడియో? అవుతుంది. ఊరికే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే గైస్ వీడియో ఎండైతే చేస్తలే. ఎవరికైతే నచ్చిందో వీడియో ఫాస్ట్గా లైక్ అయితే చేసేసాను అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో, ఓకేనా? అండ్ మన కేకేసిన అనే ఛానల్ అయితే కింద కామెంట్ సెక్షన్ లింక్ అయితే ఉంటుంది. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అనమాట. కామెంట్ అయితే ఏంటి ఆయన కూడా మంచిగా అంటే అయిన వాళ్ళ నేను స్టేజ్ దాకా వచ్చిన అనమాట. సో గైస్ ఈ అమ్మ మీరు రావాలి బయటికి. మాల్ ఉన్నాయి ముఖం మళ్ళా గుట్టెత్తింది. బాబు రెడ్డి ఊరుకుంటూ పోతాను లాంగ్. ఓ అమ్మ అంకులు బాటిగా ఉన్నారు గైస్ అంతా. ఓకే ఓ నీ అక్క నాకు దీన్ని తాకను నాకు దింపుతాను నాకు మాల్ ఉన్నారు మనతో. ఇంకొకరు ఎక్కడ ఉన్నారు కదా? ఊరి అక్క కరివేవి ఇచ్చేసింది. కరివేవి వేసుకుంది తెలిసే నువ్వు వేసుకుంటామని. అర్రే గులుగువాలు వేద్దామంటే చా ఏంది కాదు ఇంత దారుణంగా అవుతుంది మ్యాచ్. అంటే మనం లాంగ్ ఒక తీసుకుంటాం. ఇప్పుడు మ్యాక్సిమం లాంగ్ తిని ట్రై చేద్దాం. ఉడ్పికర్ తీసుకుందాం. షార్ట్లో MP40 వద్దులే. M1 తీసుకున్నాం అంటే వస్తుంది. మళ్ళీ MP40 తీసుకుంటే స్పేస్ ప్రాక్టీస్ అవుతుంది అనవసరంగా. దీనికి నాకు ఉడ్పికర్ గైస్. అండ్ ఎవరికైతే నా ఉడ్పికర్ స్కిల్ నచ్చిన ఫాస్ట్ కామెంట్ అయితే వేయండి. అండ్ ఒకవేళ గైస్ మీకు కూడా నా గేమ్ ప్లే నచ్చింటే ఫాస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎందుకంటే కామెంట్ కూడా వేయండి బ్రో నీ గేమ్ ప్లే బాగుందని చెప్పేసి. అండ్ ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే గైస్ మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ సండే వీడియో వస్తే ఈవినింగ్ ఆర్ నైట్ వరకు అయితే రావచ్చు. ఎందుకంటే అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నాను నేను. వైజాగ్ వెళ్తున్నా. మేబీ ఈవినింగ్ రావచ్చు. ఓకే నాకు ఉడ్పికర్తో కొడితే మరి మామూలుగా ఉంటుంది. మరి పైన ఒకడు ఉన్నాడు అంకులు బయటికి రా అక్కడ ఉన్నాడు. వెనకాలకి పోయి కొడదాం మా వర్రి. ఓకే ఇటుకి ఎక్కిసిపోదాం ఏమంటారు తోటి. ఓకే యూఎస్పీతో కొడితే పరువు పోతుంది నిజంగా. అడు ఇక్కడ ఎక్కుంటాడు. అడు కింద ఓకే నాకు అట్లుంటుంది మనతోని ముచ్చట. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి నేను హార్జిల్ తీసుకుందాం అనుకుంటే నాకు ఇచ్చినప్పుడు వేసుకోవాలనుకుంటే ఎప్పుడే గైస్ నేను నార్మల్గా గేమ్ ఆడేప్పుడు హార్జిల్ తీసుకోవడం మర్చిపోతా. తర్వాత గుర్తొస్తుంది థర్డ్ రౌండ్కి వచ్చినాక అరే హార్జిల్ తీసుకోవడం మర్చిపోయినా అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీని మీద కొట్టేద్దాం అనమాట. ప్రస్తుతానికి నేడు ఉంది, బాన్ఫైర్ ఉంది అంతే. నేడు బాన్ఫైర్ ఉంది ప్రస్తుతానికి నా దగ్గర. నేడు నాకేనప్పుడు వేద్దాం పనికి వస్తుంది. నేడు అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడికి వేసేద్దాం ఒక్కొక్కరిని. అవి అక్కడ కక్కున్నదాడ పాడు ఎంతసేపు ఒక అంకులు ఉన్నాడా. ఈ అక్క బయటికి రా వాల్ వేసుకుంటావు. వాల్ వేసుకుంటాను. మనం ఇక్కడికి ఉంటే పని కాదు, ఇంకా కింద దిగాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దామంటే వెనకాలకి వెళ్ళిపోయకూడదు.
నాయన సో ఎక్కి బతికించుకోనే చి ఎట్లా మ్యాచ్ విన్నే కావాల్సిందే బ్రో. నువ్వు కొట్టు బ్రో తొందర MP14 ర్యాగ్ లేపితే చాలా పడిపోతుంది హెడ్. ఏంటి బ్రో ఓర్కా అంట కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మొత్తం ఈక్వల్ అయిపోతుంది. ఒక్కటే దెబ్బ, ఇద్దరికి ఒక్కే దెబ్బ కొడితే ఈక్వల్ అయిపోవాలి స్కోరు. సో ఇంకెవరు లీడ్లు ఉన్నాడు? మన అమ్మో 8 kills తోటి కేసి మనమే లీడ్లు ఉన్నాం. సో ఏం చేద్దామంటే ఓకే కనబడాడు ఒకడు. ఓకే కుట్ట బ్రో. అయిపోయాస్ వచ్చినావు. వీడు పైకి వెళ్ళి ఉడ్పికర్ ఉంటే ఒక్కటే బుల్లెట్ హెడ్ మీద అయిపోయా. చీ ఎందుకు వేసేది ఓడిపోయి. సో ఇది గైస్ వీడియో వచ్చేసి. అండ్ ఎవరికైతే వీడియో నచ్చిందో ఫాస్ట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ నైట్ అయితే వస్తుంది. అండ్ అప్పటి వరకు అందరికీ బాయ్.